ఈ వీడియోలు చూపిస్తే నాకే సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మనిషి మాట్లాడే మాటలకి అసలు పొంతన ఉండదు, పాడు ఉండదు. రోజుకి ఒకటి మాట్లాడుతూ ఉంటాడు, పొద్దుగుక్కులు ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. ఈ మనిషి మాట్లాడే మాటలు నేను మీకు చూపించాలంటే కూడా నాకు ఇబ్బంది, కానీ ఏం చేస్తాం, తప్పదు. ఇవి చూపించి మాట్లాడితే కానీ జన సైనికులకు ఒక క్లారిటీ రాదు. నేను దివేష్ని సముద్రంలో కలిపేస్తాను. అలాంటి ఈ హైపర్ బోల్ తోటి లేదంటే విపరీతమైన మాటలు మీరు దయచేసి నమ్మకండి. నేను చెప్పినా కూడా నమ్మదు. నేను చెప్పను. నేను చేయగలిగేది ఏంటంటే పొల్యూటెడ్ వాటర్ ని ఎంత సేఫ్ గా మన సముద్రంలో కలపగలం, మీకు మత్స్య సంపద చచ్చిపోకుండా. దానికి ఐ విల్ మేక్ ష్యూర్ దివీస్ కానీ ఇవన్నీ ఎన్ఫోర్స్ చేయడానికి ఎంత కఠినమైన చట్టాలు, పర్యావరణ చట్టాలు ఉండాలి అనేది మటుకు నాకు ఖచ్చితమైన అవగాహన. అందుకే మేము పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనే చెప్పాము. ఈ ముఖ్యమంత్రి మీ దగ్గరికి వచ్చి నేను దివీస్ ని సముద్రంలో కలిపేస్తాను సార్, ఇది ఒకటి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ మాట కూడా వినిపించిన తర్వాత మార్చుకోండి. ఒక మాట అనాలంటే అలాంటి తప్పేం లేదు. డెమోక్రసీ, ఇది ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా అనండి. అనడానికి కొన్ని గీతలు ఉంటాయి. గీతలను దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్రలు వేయడానికి ఏముండదు. అలా మాట్లాడే వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే. మీ చేతి మీద గీతలు తీసేస్తాం, అంత అరగదీస్తాం. గుర్తుపెట్టుకోండి. ఈ భాష ప్రజాస్వామ్యంలో పర్మిసిబుల్లా? చేతి మీద గీతలు అరగ తీసేస్తాము అంటే అర్థం ఏంటి అంటే ఈ చేతి మీద తోలు తీసేస్తామని అర్థం. ఒక ఉప ముఖ్యమంత్రి పబ్లిక్ మీటింగ్లో ఈ విధంగా తోలు తీసేస్తాము, గీతలు అరగ తీసేస్తాము, ఎక్సెసివ్గా ప్రశ్నిస్తే అంటే పవన్ కళ్యాణ్ గారు మీరు పార్టీ పెట్టినప్పుడు మీరు ప్రశ్నించిన విధానం ఒకసారి చూసారా? మీరు మాట్లాడిన మాటలు, మీరు చేసిన ఎలిగేషన్స్, అసలు ప్రశ్నించడానికే పెట్టిన పార్టీ జనసేన పార్టీ అని మీరు మోడీని తిట్టిన తిట్లు, చంద్రబాబు నాయుడిని తిట్టిన తిట్లు, జగన్మోహన్ రెడ్డిని తిట్టిన తిట్లు, ఇక రాష్ట్రంలో అహ్మద్ పటేల్ దగ్గర నుంచి తిట్టని వాళ్ళంటూ ఎవరైనా ఉన్నారా? కేసీఆర్ గారి దగ్గర నుంచి మీరు ప్రశ్నించిన అంశం ఏంటుంది? ప్రశ్నించడానికే పుట్టానన్న మీరు ఎవరైనా ప్రశ్నిస్తే మీరు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత చేతి గీతలు అరగదీస్తారా? కలెక్టర్స్ ఎస్పీల మీటింగ్ కూడా నేను ముఖ్యమంత్రి గారి సమక్షంలో తెలియజేశాను. ఈ రాష్ట్రంలో రౌడీజం, బెదిరింపులు, మన ఉత్తరాంధ్రలో కూర్చోబెట్టి కొంతమంది బెదిరించి ఒకటే చెప్పాను. రౌడీజం చేసే వాళ్ళని బెదిరించి పంపించి కదా మనం వచ్చింది. మనం అలాంటివి చేసి మనకి వాళ్ళకి ఏంటి తేడా? ఇది నేను చెప్పాను. నేను జనసేన, మేము ప్రభుత్వంలో భాగం, అవసరమైతే చాలా ఖచ్చితంగా ప్రతి విషయాన్ని, అంశాన్ని తెలియజేస్తాం. వెరీ కన్స్ట్రక్టివ్. మేము పార్ట్ ఆఫ్ దిస్ అలయన్స్. అందుకని దీన్ని ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోండి. పద్ధతులు మార్చుకోండి. ఒక మాట అనాలంటే అలాంటి తప్పే లేదు. ఇంకా పిఠాపురం లాంటి చోట కూడా మీరు చిన్న పిల్లల మధ్యలో కాస్ట్ ఫీలింగ్స్ పట్టుకొస్తే మిమ్మల్ని మీ అధోగతికి నేను ఏం మాట్లాడను. పిఠాపురం దాంట్లో క్యాస్ట్ ఫీలింగ్. నేను అడుగుతున్న ఉప ముఖ్యమంత్రి గారిని, ఒక్కసారి మీరు పిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడారా? మీరు ఆ పిఠాపురం కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కదా. నేను మళ్ళీ చెప్తున్నా, జబర్దస్త్ టీములను మొత్తాన్ని తీసుకొచ్చి వాడెవడో ఉంటాడు ఐపరాధిగాలో, వాడు ఈ ఆడపిల్లల మీద జోకులు వేసుకుంటా, ఈ సెక్స్ రిలేటెడ్ జోకులు వేసుకుంటా చాలా వల్గర్గా ఈ పిఠాపురానికి సంబంధించిన బ్యాచ్ మొత్తం వచ్చి ఆ పావలాకి 10 రూపాయలకి పనికి రాని వాళ్ళందరూ వచ్చి ఈ వ్యక్తికి ప్రచారం చేసి ఈ 5 సంవత్సరాలు పిఠాపురంలో కనపడకుండా పోయారు. ఇప్పుడు పిఠాపురంలో జరుగుతున్న అక్రమాలకి ఎవడు బాధ్యత లేదు. వచ్చారు, టీమ్ ఈవెంట్ చేసుకున్నారు, హాయ్ బాయ్, ప్రపంచం మొత్తం పిఠాపురం చూస్తే పవన్ కళ్యాణ్ గెలిపించండి అని చెప్పారు, 4 ఓట్లు ఇప్పించారు, వెళ్ళిపోయినారు. నేను అడుగుతున్న ఉప ముఖ్యమంత్రి గారిని, మీరు ఈ మీటింగ్లో చెప్పినట్టుగా పిఠాపురంలో ఏ విధమైనటువంటి కాస్ట్ డిస్క్రిమినేషన్తో పిల్లల్ని మాట్లాడలేదని చెప్పటానికి మీరు పిల్లల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మాట్లాడారా? పిల్లల తల్లిదండ్రులతో ఒక్కసారి మాట్లాడారా? అమ్మా మీ మీద ఎవరు ఇదిగా 30 మంది పిల్లల్ని ఎవరు మాట్లాడారని ఒక్కసారి అన్నారా? అనకుండా మీరు ఎవరి మీద ఎలిగేషన్లు చేస్తున్నారు? ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో, ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నానని సోయ ఏమన్నా ఉందా మీకు?
మీ తెలుగుదేశం నాయకుడు రేప్ చేసినటువంటి ఆడపిల్లని పరామర్శించారా వెళ్ళి? అసలు మీరు ఎమ్మెల్యే అయినా సోయ ఏమైనా ఉందా మీకు? ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి ఒక గ్రామాన్ని వెలేశారు 2 ప్లేట్లు పెట్టి. ఏది 2025లో కూడా జరిగిందో లేదో నాకు తెలీదు అని మీరు అంటున్నారు కదా. మీరు ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు కనీసం బాధితుల దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఏం జరిగింది, ఇది కరెక్టా కాదా అని మాట్లాడాల్సిన కనీస బాధ్యత మీకు ఉన్నదా లేదా? ఎందుకు వెళ్ళలేదు? వెళ్లకుండా, సంప్రదించకుండా, మాట్లాడకుండా మీరు ఏ విధంగా ఇది ఎలిగేషన్ అనేటువంటి కామెంట్ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద చేస్తారు? దీనికి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పి తీరాలి. పిఠాపురం లాంటి చోట కూడా మీరు చిన్న పిల్లల మధ్యలో కాస్ట్ ఫీలింగ్స్ పట్టుకొస్తే మిమ్మల్ని మీ అధోగతికి నేను ఏం మాట్లాడను, మీ దిగజారుడు తనానికి నేను ఏం మాట్లాడను. ప్రకృతిని ప్రేమించేవాడు, తల్లిదండ్రులను గౌరవించేవాడు చేసే పనుల ఇవి. పిల్లలకి కులాలను పట్టుకొస్తామా, ఆపాదిస్తామా? వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి? సిగ్గుందా ఒక్కొక్కరికి అలా చేసే వాళ్ళకి? మాకు నోట్ లేదనుకుంటున్నారా? కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు వేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం, జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా? మేమేం మాటలా గుర్తుపెట్టుకోండి. అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే, మిగతా వారి గురించి నాకు తెలియదు. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు, భయపడతాడు. చాలా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం. అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ అలాగే చెప్తున్నా, ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే చెవుళ్ళే చెప్తారు, అదే సార్ వాళ్ళ వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే. మీకు కరెక్ట్ గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, ఒక్కొక్కడికి రౌడీజం అంటే కాలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే, అప్పుడు కరెక్ట్ గా చెప్తా, కరుడు గట్టిపోయిన జీవితకాలం ఒకే మనం వాళ్ళకి ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. నక్సలైట్స్ ఈ భాష ఒక గౌరవ ఉప ముఖ్యమంత్రి హోదాలో పర్మిసిబుల్లా కాదా అని మీడియా సోదరులే డిసైడ్ చేసుకోవాలి. మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా డిసైడ్ చేసుకోవాలి. అక్కడ కూర్చున్నటువంటి ఒక 10,000 మంది 20,000 మంది క్రౌడు మాత్రమే కాదు, ఒక ఉప ముఖ్యమంత్రి గారి స్పీచ్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా చూస్తారు అన్నటువంటి సోయ ఈ మనిషికి ఉందో లేదో నాకు అర్థం కావడం. ఎవరు చెప్పారు మీకు సార్ పలానా వాళ్ళు వెనక రౌడీలు ఉన్నారు అని? ఏ ఆఫీసర్ మీకు చెవులో చెప్పారు? ఆఫీసర్ పేరు చెప్పండి. పోనీ ఎవరు బెదిరించారు? యాక్షన్ తీసుకోండి. ఏ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెప్పాడు, మాజీ ఎమ్మెల్యే చెప్పాడు, ఎవరు చెప్పారు, ఏ ఎంపీ చెప్పాడు, వాళ్ళ మీద కేసు బుక్ చేయండి. మీ చెవులో చెప్పినటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ ఆఫీసర్ని అప్రిషియేషన్ ఇస్తూ రౌడీజానికి వ్యతిరేకంగా రిపోర్ట్ చేసినటువంటి ఆఫీసర్ అప్రిషియేట్ చేయండి. రాష్ట్రంలో ఉన్న ఆఫీసర్లందరికీ కాన్ఫిడెన్స్ ఇన్స్టాల్ చేయండి. రాష్ట్రంలో ఉన్నటువంటి రౌడీలు ఎవరెవరు ఎలా ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు బుక్ చేయండి, వాళ్ళందరినీ లోపలేయండి. ఏ ఒక్క పారిశ్రామికవేత్త ఈ రాష్ట్రంలో రాకుండా భయపడకుండా వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వండి. ఇదిగో రాష్ట్రంలో ఇక్కడ ప్రభుత్వం అద్భుతంగా ఉంది, లా అండ్ ఆర్డర్ని చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తుంది, ఇదిగో మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు, భరోసాగా నేనున్నాను, ఇక్కడ లంచం అడిగే ఆఫీసర్ ఉండడు, లంచం అడిగే ఎమ్మెల్యే ఉండడు, లంచం షేర్ అడిగే ఎంపీ ఉండడు, ఏ విధమైనటువంటి ఉండవు, మేము మీకు భరోసా ఇస్తున్నాం. గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తుందని ఎవరున్నారో XYZ మాట్లాడేటప్పుడు స్పష్టత, మాట్లాడే ముందు ఒక ఆలోచన ఉండాల్సినటువంటి బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మీరు ఇంత చవకబారుతనంగా ఇంత చీప్గా మాట్లాడితే అసహ్యంగా ఉంది ఉప ముఖ్యమంత్రి అని చెప్పుకోవటానికి. ఎందుకు అంటే కాంట్రాక్టుల్లో షేర్ అడుగుతుంది మీ కూటమి ప్రభుత్వంలో ఎంపీలే నాయన. పవన్ కళ్యాణ్ కాస్త సోయించుకొని మాట్లాడు. మీ ఎమ్మెల్యేలే, గుంతకల్లు ఎమ్మెల్యే మీ గుంతకల్లు ఎంపీనే అడిగినాడు, నంద్యాల ఎంపీనే డబ్బులు అడిగాడు షేర్ ఇస్తేనే ఇక్కడ వర్క్ స్టార్ట్ అవుతుందని. ఇది మీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు ఎమ్మెల్యేల పరిస్థితి. సాక్షాత్తు మీ పార్టీ ఎమ్మెల్యేనే అక్కడ కాంట్రాక్ట్ చేస్తుంటే 25%, 20% కాంట్రాక్ట్లో డబ్బులు ఇవ్వందే పని స్టార్ట్ చేయని దుర్మార్గ వ్యవస్థ ఉంటుంది. మీరు చేత కాకుండా ఒకవేళ ఎట్లాంటివి జరిగితే కూర్చోబెట్టి తన్నాల్సింది, మక్కిలు ఎరక్కొట్టాల్సింది మీ ఎమ్మెల్యేలని, మీ ఎంపీలు.
మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మంత్రులు తీసుకున్న డబ్బుల్లో నుంచి ఎవ్రీ మంత్ 150 కోట్ల రూపాయలు తీసుకున్నా నిన్ను కూర్చోబెట్టాలి. అదంతా వదిలేసి పాము ఎందుకు కొట్టావా అంటే నా పుట్టలో వేలు పెట్టింది కదా అన్నదంట. ఇక్కడ పుట్ట లేదు, పాము లేదు. నేను కొడతాను. ఎవరిని కొడతావు నువ్వు? ఎవరిని కొడతావు? ఈ 18 నెలల కాలంలో నువ్వు చేసినటువంటి ఒక మంచి పని ఏంటో చెప్పు. ఈ 18 నెలల కాలంలో మీరు తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైన మార్పు ఏంటో చెప్పు. ఈ 18 నెలల కాలంలో నువ్వు పొగుడుకున్నట్టుగా, నిన్ను నువ్వు అద్భుతంగా మార్చుకున్నట్టుగా నువ్వు సాధించిన ప్రగతి ఏంటో రాష్ట్ర ప్రజలకి XYZ బ్లాక్ అండ్ వైట్ రిలీజ్ చేయి.